రైట్, బిగ్ బ్రేకింగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్లాది మంది ప్రజలకు ఒక దేవుడిలా కొలుస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటి వ్యక్తికి అనూహ్యంగా విజయవాడ వేదికగా జరిగిన దాడి గురించి తెలిసిందే మనకు. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తూ బస్సు యాత్ర ముందుకు సాగుతున్న తరుణంలో విజయవాడ నడిబొడ్డున విజయవాడకు సంబంధించిన అజిత్ నగర్ ప్రాంతంలో దగ్గరలోకి రాగానే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై అనూహ్యంగా ఒక వ్యక్తి రాయి దాడి చేశాడు. అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా గాయపడ్డారు. వెల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు సైతం తన కన్నుకు కూడా గాయం జరిగింది. అయితే ఇదంతా మనకు తెలిసిందే. ఇక పోలీసులు దీని తర్వాత ఎవరు కొట్టారు, ఎవడు దీని వెనకాల ఉన్నది అంటూ కూడా గట్టిగా ఇన్వెస్టిగేషన్ ఒక 6-7 విభాగాలుగా పోలీసులు విభజించుకొని రంగంలోకి దిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్గా వీళ్ళు యుద్ధం చేశారు. అల్టిమేట్గా 48 గంటల్లోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించుకున్నారు. ఆ తర్వాత ఒక 10 మందిని సైతం అరెస్టు చేసి కూడా విచారణ చేశారు. కట్ చేస్తే ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడిలో A1గా సతీష్ అలియాస్ సత్తి అనే వ్యక్తి, ఒడెర్ కాలనీకి సంబంధించిన ఒడెర్ సంఘానికి సంబంధించిన వ్యక్తిగా ఇతను సతీష్ అనే వాడిని అరెస్టు చేశారు. ఈరోజు కోర్టు ముందుకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే తాజాగా బయటకు వస్తున్న రిమాండ్ రిపోర్ట్లో మాత్రం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా కుట్రలో భాగంగా ముఖ్యమంత్రి గారిని హతమార్చాలి, జగన్ గారిని చంపేయాలి అన్న ఉద్దేశంతోనే రాయి విసిరినట్టుగా ఈ సతీష్ ఏ వ్యక్తి అయితే రాయి విసిరాడో ఆ వ్యక్తి పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా తెలియపరిచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కొట్టావు, అసలు ఏంటి దీని వెనకాల ఉందే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం అయితే కోర్టుకు వెళ్ళారు. కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్లో పలు కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటేంటంటే పక్కా కుట్ర కోణం కనబడుతుంది. ఇప్పటిదాకా ఎవరైనా గంజాయి సేవించి ఎవడైనా కుర్రోడు ఈ పని చేశాడా, లేదంటే ఏదైనా మద్యం మత్తులో కావాల్సుకొని ఏదైనా పార్టీకి సంబంధం లేకుండా నార్మల్గా ఉన్న ఎవడైనా కుర్రాళ్ళు కాస్త ఆవేశపడేదైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా, లేదంటే పక్కా ప్రణాళికతో చేశారా, అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయంతో ఇది చేశారా అనే దానిపై ఆలోచనలు ఉంటాయి. పక్కాగా ఇప్పుడు ప్రతిపక్షాల అండదండలతో ఈ పని చేసినట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే సతీష్ A1గా రాయి విసిరిన వ్యక్తి సతీష్ అయితే A2 ఉన్న వ్యక్తి దుర్గారావు. ఈ దుర్గారావు ఎవడరా బాబు అంటే, దుర్గారావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బోండా ఉమా ఆఫీసుల్లో బోండా ఉమాకు అలాగే పార్టీకి సంబంధించిన సమాచారాలు సేకరించే ఒక వ్యక్తిగా ఈ దుర్గారావు ఉన్నాడు. సతీష్ పూర్తిగా ఆయన పేరు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దుర్గారావు నన్ను ప్రేరేపించాడు, నన్ను ఎంకరేజ్ చేశాడు, నన్ను రెచ్చగొట్టాడు, పూర్తిగా నన్ను ఆయన మాటలు నమ్మే నేను ఈ పని చేశాను అనేటట్టుగా ఈ సతీష్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ దుర్గారావుకి ఎవరి ప్రమేయంతో దుర్గారావు ఈ పనులు చేయించాడు ఈ వ్యక్తితో అంటే ఇంకా డెప్త్గా వెళ్తే అసలు ప్రస్తుతం A2గా ఉన్న వ్యక్తి పేరును బయట పెట్టడం పోలీసులు ఇప్పటికీ ఇంకా చేయలేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా తనను ఇంకా వివరాలు అడిగే కార్యక్రమం జరుగుతుంది. తన నుంచి సమాచారం సేకరించుకుంటున్నారు. ఎవరు తన వెనకాల అసలు అజెండా ఏంటి అనేది వాటిపై పూర్తిగా చంపాలని అయితే పక్కా ప్లాన్తోనే ఈ అటెంప్ట్ చేశారు అన్నదైతే వాస్తవం. అదైతే బయటకైతే వచ్చింది. కానీ ఈ చంపాలి అనే తత్వంతో ఎవరి పెద్దల సహాయం మీ ముందు ఉంది. ఎందుకంటే ఈ కుర్రాళ్ళు నార్మల్గా వీళ్ళంతటా వీళ్ళు చేసే సాహసాలు అయితే ఇవి కావు. మొదటి నుంచి అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు అదే చెబుతున్నారు. ఎవడు కూడా ఆ ధైర్యం చేయరు అన్లెస్ అన్ఫిల్ వాళ్ళకి ఎవరో పెద్దలు ప్రోత్సాహం ఉంటే తప్ప ఈ పనులకు ఎవడు చేయడు అనేది కూడా మొదటి నుంచి సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు సైతం మీడియా ముందుగా చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ఇది పెద్దల ప్రమేయం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లకు డ్యామేజ్ జరుగుతుంది. జగన్ గారు అధికారంలో ఉంటేగా చచ్చినా మేము గెలిచే పరిస్థితి ఉండదు, మాకు రేపు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని గ్రహించే ఆయనను హతమార్చాలి అన్న ఒక కుట్రలో భాగంగా ఇలాంటి చిల్లర ప్లాన్లు చేశారు. అది దేవుడి దయతో ఆ కోట్లాది మంది ప్రజల దీవెనలు, ఆ దేవుడి దయ ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారిని పెను ప్రమాదం నుంచి అయితే తప్పించి ఆ రోజు కాస్త కన్ను మీద కాకుండా ఆ కన్ను పక్కన కాకుండా అది నుడిటి మీద తగలడంతో కాస్త కూస్తో ఎంతో ముప్పు అయితే తగ్గిపోయింది అక్కడ. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిపై చంపే కుట్ర చేస్తున్నాడంటే అసలు ఇది మామూలు విషయం కాదు. దీని వెనకాల ఉన్న వాడిని వదలొద్దు అనేది ఇప్పుడు మెయిన్ మోటో. ఇక పోలీసులు దీనిపై దర్యాప్తు ఇంకా వేగంగా పెంచే ఆస్కారం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న సతీష్ని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి వీని జైలుకి తరలిస్తారు. ఎక్కడ ఏ జైల్లో పెడతారో అనేది ప్రశ్నగా ఉంది. ఇంకా పోలీసులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఏం చేయలేదు కాబట్టి ఇంకా క్వశ్చన్ మార్క్స్ అనేకం ఉన్నాయి. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లోనైతే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. చంపాలనే కుట్రతోనే టార్గెట్
చంపేయాలి, హతమార్చాలన్న టార్గెట్ దిశగానే ఈ రాయి అయితే విసరడం జరిగింది. సతీష్ అనే కుర్రాడు చెప్తున్నాడు పోలీసుల ముందు. అయితే ఈ సతీష్ను ప్రలోభలో పెట్టింది, నన్ను ఎంకరేజ్ చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీలో బోండా ఉమ్మకు సంబంధించిన ఒక వ్యక్తి దుర్గారావు అనే వ్యక్తి ఇతను ప్రోత్సహించి పని చేయించినట్టుగా తెలుస్తుంది. మరి ఆ దుర్గారావు ఏం చెప్తున్నాడు, వాడి వెనకాల ఉన్నది ఎవడు? ఆ బోండా ఉమ్మకు తాజాగా రియాక్షన్ ఏంటంటే బోండా ఉమ్మ కూడా ఏదో చిల్లర కామెంట్ చేస్తున్నాడు అధికార పార్టీకి సంబంధించిన సీఎం గారి పైన. అందరి వీపులు పగిలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా దీని వెనకాల ఒక హై హ్యాండ్ కమిటీ అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఇటు కేంద్ర పెద్దల నుంచి కూడా ఆ సంచలన మద్దతు ఉంది. కేంద్ర పెద్దలు సైతం, కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం దీనిపై వేగంగా దర్యాప్తు చేయండి, ఎవడున్నా ఎంతటి వ్యక్తున్నా వదలొద్దు అని వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పెట్టడం జరిగింది ఈ దాడి చేసిన ఘటన వెనుక. ఇప్పుడు కట్ చేస్తే చంద్రబాబుకు ప్రమేయం కనుక ఉందని తేలితే మాత్రం ఇది ఇంకో సంచలనం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ దాడి జరిగే కొద్ది గంటల వ్యవధిలో ముందే, అంటే ఒక 10-15 గంటల ముందే ఒక సభలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు, జగన్ను రాళ్లతో కొట్టండి అని నోరు జారాడు. ఇక్కడ కరెక్ట్గా అతను చంద్రబాబు ఆ సభలో అలా మాట్లాడిన కొద్ది గంటలకే, 10 గంటలకు 15 గంటలకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి దాడి జరగడం, అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది మాత్రం చాలా ఆధారాలు మన చుట్టే కనబడుతున్నాయి. మన చుట్టే ఇంత దగ్గరగా ఆధారాలు కనబడుతున్నప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కానీ ఆ చేసిన వ్యక్తిగా చెప్పే విషయాలు కానీ ఆ దుర్గారావు ఏటూగా, ప్రస్తుతం ఏటూగా నాకు తెలిసి 100% ఏటూగా దుర్గారావుని చేర్చబోతున్నారు. ఆ ఏటూగా చేర్చబోయే ఆ దుర్గారావు చెప్పే విషయాలను బట్టి క్లియర్ కట్గా దీని వెనకాల ఎవడున్నాడు అనేది మాత్రం క్లియర్గా తెలియబోతుంది. ఆల్రెడీ 60% తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెద్దలు ఉన్నారు దీని వెనకాల అనేది మాత్రం తాటతెల్లమైపోయింది. పక్కా ప్రణాళికతో ఆయన వర్డ్స్ ఏం చెప్పాడు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఎవరి పేర్లు బయటకు వస్తాయి, దీని వెనకాల ఇంకెవరెవరైనా ఉన్నారా అనే దానిపై కూడా పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక బిగ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సీఎం హోదాలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే టార్గెట్ చేసి చంపే కుట్ర చేస్తున్నారంటే ఈ వ్యక్తులు ఎవరు, అసలు ఆ వ్యక్తులకు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు అడిగే హక్కు ఉందా? రేపు పొద్దున ఓట్లు వేసే ప్రజలు సైతం ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఎంత త్వరితగతిన ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే చూద్దాం. మరి ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ శాఖ బయటకు వచ్చి పూర్తి వివరాలు అప్డేట్ చేస్తే తప్ప దీనిపై ఇంకా పర్ఫెక్ట్ ఆధారం, పర్ఫెక్ట్ లాజిక్తో మనం మాట్లాడలేదు.